शिवाय गुरवे नमः। 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 పుట్టుకలేనిది అమ్మ, లీలా విగ్రహధారిణి అంటే ఏ రూపమైనా అమ్మదే. అది అంతా ఉన్నది ఒకటే. రూపం దాలిస్తే అమ్మైంది. ఆ అమ్మలోంచి అందరూ వచ్చారు. సృష్టి స్థితి లయలు చేయడానికి ఒక్కొక్కరిని నియమించి, ఈ జీవుడు అనేవాడికి బుద్ధి పరిపరివాద విధాలుగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మ అనేక రూపాలు దాల్చింది. మీరు ఏ రూపాన్ని ఆరాధించినా అది అమ్మకే వెళ్తుంది. అంటే గురు రూపం కూడా అమ్మదే అని. గురు మండల రూపిణి అంటే ఏ రూపాన్ని ఆరాధించినా డౌట్ అక్కర్లేదు. కానీ ఏకీభావంతో మీరు చెయ్యాలి, యోగంగా చెయ్యాలి. మీ యొక్క నమ్మకము, శ్రద్ధ, భక్తి ఏకంగా ఉండాలి. ఈ మూడు పదాలకు అర్థం ఒకటే. భక్తి, యోగము, శ్రద్ధ, నమ్మకము, విశ్వాసము ఇవన్నీ ఒకటే. నిష్ఠ, వీటన్నిటికీ మూలం మీకు ఇష్టం కావాలి. మీకు ఇష్టమైతే అన్ని సిద్ధిస్తాయి. లేదంటే మాకు ఇష్టమే, నో, అది అబద్ధం. ఎంత ఇష్టం ఉండాలో అంత ఇష్టం ఉంది. ఇది ఈ ఇష్టం యొక్క పర్సెంటేజ్ మీకు అనుభవమే. బాహ్య ప్రపంచంలో ఎవరి పట్ల మీ ఇష్టం ఎలా ఉంటుందో ఆ విధంగా మీ యొక్క ఆచరణ ఉంటుంది. అందులో ఏం సందేహం లేదు. అది మీ అందరికీ అనుభవమే. మీరు ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తిస్తారో మీకు తెలియంది కాదు. అంటే మీ ఇష్టం యొక్క లెవెల్ని బట్టే మీరు చేస్తారు. వాటిలో వేరియేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ఇష్టం అనేది ఒకే విధంగా ఉండదు, అది మారుతూ ఉంటుంది. ఎందుకంటే బుద్ధి స్థిరంగా లేదు కదా. ఇక్కడ బుద్ధి అనగానే మనం ఏమి దాన్ని వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత లేదు. ఇది ఉన్న సత్యం. ఇది ఈ బుద్ధి అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, రకరకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. ఎవరి బుద్ధి వారిదే. వాడి వల్ల నా బుద్ధి మారింది అనడం అనేది అసలు నిజం కానే కాదు. ఎందుకంటే నీ బుద్ధి నీ ఆధీనంలో ఉండాలి. అది లేదు అన్నావంటే అది అబద్ధమే. నీ అధీనంలోనే ఉంటుంది. నీకు దానికి సమర్థింపులు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అంత తేలిగ్గా ఈ జీవుడు తన దోషాన్ని ఒప్పుకోడు. నీ మంచితనాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? నీటిలో మీరు ఏదైనా కలిపారనుకోండి, ముందు అల్లకొల్లం అవుతుంది, ఏదో అదుగుతూ అవుతుంది. కానీ దాన్ని నిశ్చలంగా వదిలేస్తే అది తన అంటే దానిలో కలిపిన మురిగి అవి అన్ని కూడా కిందకి తీసుకెళ్ళిపోతుంది. కానీ నీటిలో కలిసిపోయేది వేరు. కలవకుండా ఏవైతే ఉంటుందో భిన్న పదార్థము, అది నీటి అడుగుకు వెళ్ళి మళ్ళీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి ఈ కల్తీలన్నీ మీరుగా ఎందుకు ప్రకటన కావాలి? తీసేయండి అవన్నీ, ఫిల్టర్. మీరు స్వచ్ఛతని కోరుకో. మీ స్వచ్ఛత మీరుగా ఉండండి ఎప్పుడు. అవతల వారిని బట్టి మీరు మారాల్సిన ఆవశ్యకత ఏమాత్రము లేదు. అదా చెప్పుకున్నాం కదా అకౌంట్. ఓకే, అజా కూడా చెప్పేసాం కదా. ఇది వరకు పుట్టలేదు, ఇప్పుడు పుట్టుటలేదు, ఇక ముందు పుట్టకు. కాబట్టి క్షేత్రజ్ఞుడు అన్నిట్లో ఉన్నది ఆవిడే.
ఆవిడ లేకపోతే నువ్వు పుట్టావు అనలేరు, పోయావు అనలేరు. ఆవిడ బయటికి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు పోయావు అని, ఉంటేనే నువ్వు పుట్టినట్టు. కాబట్టి ఎందుకండి ఈ గోలంతా? ఎప్పుడు ఆవిడలోనే ఉండిపోతే అనుకుంటా కదా ఇక్కడ చాలా హాయిగా ఉందండి, ఆహా ఏదో నాకు అవకాశం లేదు కానీ ఇక్కడే ఉంటే ఎంత బాగుండు, చాలా ప్రశాంతంగా ఉంటుందని. నువ్వు ఉండలేకపోవడానికి వేరే కారణాలు కాదు, నీవే కారణం, నువ్వు ఏర్పరచుకున్న కారణాలు. అమ్మకి కారణాలు లేవు, కారణ నిర్ముక్త, ఆవిడకి ఏమీ లేవు. క్షయ వినిర్ముక్త, క్షయ వినిర్ముక్త. పరమేశ్వరి క్షీణించుట నశించుట అని వాని నుండి వదిలిపెట్టబడినది, మృత్యురహితమైనది, అజా కాబట్టి క్షయ వినిర్ముక్త. జననం హి మృత్యు సమావ్యాప్తం జాత ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యత. పుట్టినది గిట్టినది అంటే, పుట్టినది గిట్టాలి అంటే మరణించవలసిందే, అంటే పుట్టుక ఉంటే మరణించవలసిందే. అందుకే మీరు పెరుగుట ఉంది అంటే నశించటం కూడా ఉంటుంది. పుట్టాడండి, వాడికి ఉంది కాబట్టి వాడు ఉన్నాడు, వాడు ఎదిగాడు అంటే వాడు. కాబట్టి ఈ గోలంతా లేకుండా ఉండాలి అంటే ఎవరికి అవి లేవో వారిలాగా నువ్వు ఉండు. ఆ గుణాలు పెద్ద కష్టం ఏంటంటే, అందరితో సమానంగా ఉండటం పెద్ద కష్టమా? భయాలు ఉన్నాయి కాబట్టి అందరితో మీరు సమానంగా ఉండలేరు. మీలో భయాలు ఉన్నాయి కాబట్టి, అది ఏ రకం భయం అనేది పక్కన పెట్టండి, సందేహాలన్నా ఇంకోటన్నా సమర్థింపులన్నా కారణాలన్నా కేవలం భయమే మూలమండి. కపటత్వం ఎందుకు చేస్తారండి? మోసం ఎందుకు చేస్తారండి? కాబట్టి వీటన్నిటికీ ఒక మూలం తీసుకుంటే మళ్ళీ భయమే అవుతుంది. ఏమన్నా అనుకుంటారు అనేది కూడా ఒక నాటి భయమే. అది వారి ముందర గొప్పగా ఉండాలి. అర్జునుడు చేసిన ప్రగల్భాలు అంటే తాను చెడ్డవాడు అని అనుకోకూడదన్న ఒక భయం. కాబట్టి ఎందుకు వాళ్ళందరూ చనిపోతే అది ఇదని అన్నాడు. అందుకని ఆయన ఏమి మెచ్చుకోలేదు, అయ్యో నువ్వు ఎంత మంచివాడివి అర్జున అనలేదు, ప్రగల్భాలు పలకురా అని. నువ్వేమిటి చేసేది చేయించేది అంతా నేనే, మాట్లాడకుండా యుద్ధం చేయాలి. కాబట్టి చేసేదంతా చేసేసి క్షమించండి అంటే అర్థమే. చేసే ముందే తెలుసు చెయ్యకూడదు, కూడని పని చేసి క్షమించమంటే అర్జునుడిని అన్నట్టుగా ప్రగల్భాలు పలకండి అనాలి. ఎందుకంటే అక్కడ తెలుసు అతనికి యుద్ధం అది అవే చేస్తున్నాడు. ధర్మం లేకపోతే కృష్ణ పరమాత్మ వారి వైపుకి రాడు, ధర్మమే చేస్తున్నాడు, అందులో సందేహం లేదు. కానీ ఏదో తనదే అయినట్టు నేను అన్న భావన నశించలేదు కదా. నేను భావన నశించి శరణాగతి పొందితేనే బోధ. సరే కలికాలంలో నేను నశించకపోయినా బోధ జరుగుతోంది అనుకోండి, అది వేరే విషయం. అంటే వీడికి అసలు అది కూడా లేకపోతే వీళ్ళ మార్పు రాదేమో అని ఒక ఆయనకి భయం. ఆయనకి భయం కాదు, ఆయన పరమ కరుణామూర్తి కాబట్టి ఆ పరబ్రహ్మము అమ్మానండి ఎవరైనా సరే. కాబట్టి అవకాశాలు ఇస్తారు, వీడికి అవకాశం ఇచ్చి చూద్దాం. బోధ లేకపోతే ఏమండి, బోధ ఉంటేనే మాకు ఇలా ఉంది, బోధ లేకపోతే ఏమైపోతాము అని డైలాగులు కొడతారు చూసారా, ఎంత అబద్ధం ఉండేది. బోధ తెలిసిన తర్వాత ఆచరణలో పెట్టకపోవటం కదా అసలైంది. పెడితే ఇంకా మళ్ళీ బోధ అవసరం ఎక్కడుంది అండి, ఆవశ్యకత ఎక్కడుంది? వర్షం పడుతోందని తెలిసి గొడుగు పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి ఎందుకంటే దిగులు, హాయిగా చినుకులు పడగానే గొడిగేసి. ఇలా ఆచరణ పెట్టినప్పుడు ఏ గోళాలేదు. కాబట్టి ఈవిడకి పుట్టటము గిట్టటము, గిట్టినది పుట్టుటయు, ఇవన్నీ కూడా ఆవిడకి అవన్నీ ఏం లేవు కాబట్టి క్షయ వినిర్ముక్త. ఆవిడని పట్టుకుంటే మీకు కూడా అదే. ఆవిడ ఎంత కరుణ అంటే ఆవిడని పట్టుకుంటే చాలు. నిన్న ఒక చిన్నపిల్లాడు నాకు ఇలా వేరే వేరే వస్తాయండి, అప్పుడు ఏం చేయాలి, ఎట్లా పోతాయి, మా ఫ్రెండ్స్ నేను ఎక్కిరిస్తూ ఉంటాను అంట.
నేనన్నాను ఏం పర్వాలేదురా, నీ ఏజ్కి నువ్వు అనుకుంటూ ఉంటావు, దానికి ఏం పర్వాలేదు, నువ్వు ముందు దేవుణ్ణి పట్టుకో, అప్పుడు నీలో అవన్నీ పోతాయి, కేవలం సరదాగా ఫ్రెండ్స్ తో చేసేది ఉంటుంది అని. అంటే వాడిలో ఒక భయం, ఇది ఏమిటి ఇది, వాడికి తెలుసు నేను ఒకరిని ఆ అంటే జోక్ గా అయినా సరే ఫ్రెండ్స్ ని అలా అనకూడదు అన్న విషయం వాడికి తెలుసు. వాడు అడిగాడు అది ఏం చేయాలి నేను అని అడిగాడు చూడండి. ఆ పిల్లాడిలోని నిజాయితీ అనండి, లేకపోతే దోషం ఎలా నివారించుకోవాలన్న తాపత్రయం, ఇది నాలో ఉంది, ఇది ఎలా పోతుంది అని అడిగాడు. ఏం పర్వాలేదురా, చక్కగా ఈ నామస్మరణ చేయి, భగవంతుడిని పట్టుకొని, నీకు ఎప్పుడైతే ఫ్రెండ్స్ ని అనాలని ఉంటుందో అప్పుడు మనసులో బలంగా అనుకో, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపో అని అంటే, అవును బాగుంది ఈ ఐడియా అనుకున్నాను. చూసారా, అంటే నీలో తపన ఉండాలి, దాన్నే తపస్సు అన్నారు. కానీ తపస్సు అంటే ఎక్కడో హిమాలయాలకు వెళ్ళిపోయో లేకపోతే ఇంకొకడో ఇంకెళ్ళో చేసేది కదా ముక్కు ముసుకుని. మనసు నీ దగ్గరే ఉంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతారని అక్కడికి వెళ్ళి కూడా ఇంటి గురించి ఆలోచిస్తే అక్కడికి వెళ్ళటం ఎందుకు. అందుకని ప్రదేశము ముఖ్యమా అంటే, ఏ ప్రదేశంలో ఉన్నా నీ మనసు నిర్మలంగా నిశ్చయంగా ఉన్నప్పుడు ఏమీ భయం లేదు. అంటే ఇవన్నీ ఏమీ కలగవు అని అర్థం. కాబట్టి అమ్మని పట్టుకుంటే మీ కూడా ఆ క్షయ నిర్ముక్త అనే లక్షణాన్ని, ఆవిడ గుణాలనే కాదండి, ఆవిడ యొక్క ఆ యొక్క బ్రహ్మాండత్వాన్ని కూడా ఇచ్చేస్తుంది. కాబట్టి అమ్మకి ఏ వికారాలు లేవు. కాబట్టి నిత్య సత్య స్వరూపము ఎప్పుడు ఉండేదే, నిత్య సత్య స్వరూపం, నిజమైన రూపం. నిజము అంటే ఎల్లప్పుడూ ఉంటున్నది, సర్వకాల సర్వ అవస్థలు ఎందు ఉంటుంది ఆవిడ. అందుకని ఏమండి, ఒరే సర్వకాల సర్వావస్థలు ఏంటి, నన్ను ఆరాధించరా, నీకెందుకు, నీ సంగతి నేను చూసుకుంటాను. పుట్టిన పిల్లాడికి ఏమీ చేత కాదండి, అప్పుడు తల్లి తండ్రి అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళలో ప్రేమ ఉన్నా లేకపోయినా, ఏదున్నా ఏదైనా ఆ అప్పుడు చూస్తారు. ఎందుకంటే వాడికి ఏది చేత కాదు కాబట్టి. కొంతమంది ఉన్నారులేండి, ఎందుకంటే ఈ చలికాలంలో ఎలాంటి తల్లులు ఉన్నారంటే భయంకరమైన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇప్పుడు అక్కర్లేదు కాబట్టి అదే కొంత వాడంతటా వాడికి ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి, అరే నీకు చేత అవుతుంది కదా చేయి నీ పని అంటే. అంతేగాని అప్పుడు కూడా వాళ్ళు చేస్తారా, విప్రయం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా చేస్తారా అంటే అప్పుడు కూడా కొన్ని వేరియేషన్స్. ఈ తేడాలేవి ఆవిడ దగ్గర లేవు. అంటే ఆవిడ ఏదో మీకు స్పూన్ ఫీడింగ్ చేస్తుందని కాదు అర్థం. మీరు ఆవిడని అమ్మ నువ్వే సర్వస్వము అంటే స్పూన్ ఫీడింగ్ లాగా మీకు అన్ని సమకూర్చు. ఎంత కష్టపెట్టాలో లేదా ఎంత ఇది చేయాలో అంత మాత్రమే. ఇది కూడా అంటే ఆ కష్టం కూడా నీ మనసుని బాధించదు, నువ్వు గుర్తించవు అసలు, వస్తూ ఉంటుంది పోతూ. ముగ్ధ అంటే నిత్య స్వరూపం కదండి, ఎప్పుడు అందంగానే ఉంది. ముసలాళ్ళని ఎవరు ఆరాధిస్తారండి, గురువుల్ని ముసలాళ్ళుగా ఉండాలని చూస్తారు తప్ప. పర్వాలేదు, కొంచెం పెద్దవాళ్ళు అయితే మనకి ఏదైనా చేస్తారు. గురు తత్వం తెలియనప్పుడు అలా రకరకాల భావనలు ఉంటాయి. అంటే వారు యంగ్ ఓల్డ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గురువులకు కూడా అట్లాగే ఆపాదించుకుంటారు. తప్పేముంది పాపం, అమ్మాయి అది తెలియదు గురువుల గురించి, తెలియదు కాబట్టి ఆవిడ ఏదో భావన చేసింది, తప్పేమో చెప్పుకుంది అమ్మాయి, ఓ ఇలా కూడా ఉంటారా అని. కాబట్టి అమ్మ పాపం ఎప్పుడు ముగ్ధ, ఎప్పుడు చక్కగా అందంగానే కనపడుతుంది. షోడశ ప్రాయంగా ఉంటుంది, 16 అప్పుడు కదండి అందంగా ఉంటారు అందరూ, ఎవరైనా సరే అబ్బాయిలా అమ్మాయిలా కాదు, ఎవరైనా అందంగానే ఉంటారు ఆ వయసులో. కాబట్టి సదా షోడశ వర్ష ప్రాయమై సుందరతరమైన స్వరూపము, మనోహరములైన నయనార విందములు, విప్పారని మనోభావములు కలిగి ఆ బాలభావం నిండారని తరుణి. అంటే అప్పుడప్పుడే ఈ ప్రపంచం తెలిసి తెలియనట్టుగా చాలా అది, అంటే చూస్తే తెలుస్తుంది పిల్లల్ని కొంతమందిని. అంటే చిన్నప్పటి నుంచే ఝాన్సీ రాణిలు అయితే చెప్పలేం కానీ మామూలుగా
ఒక పద్ధతి ప్రకారం పెరిగి అలా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా బాగా ప్రపంచం తెలియక అలా అంటే ఒక అందం, ఆనందాన్ని కలిగించే అందం. మనకి ఎట్లా ఉన్నా కష్టమే లేదు. అలా ఉంటే ఇలా బాగుపడతావే, ఇలా ఉండకూడదు, అలా ఉండండి, అలా ఉంటే అలా ఎందుకున్నావు, ఇలా ఉండండి అంటే వాటి జోలికి వెళ్ళకండి. ఇక్కడ అర్థం ఏమిటంటే చక్కగా అందంగా ఉంది అమ్మవారు. ముగ్ధ సుందర మూఢయో రాగద్వేషములు లేక ప్రసన్నమైన చిత్తం. రాగద్వేషాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు సరిగ్గా ఉండరండి. వాళ్ళ ఫేస్ లో ఆనందం ఏం కనపడుతుంది, అందం ఏం కనపడుతుంది. పిల్లలకి అందుకే మనము ఎప్పుడు కూడా మనలో ఉన్న ఈ నెగటివ్ భావనలు వాళ్ళలో ఇంపాక్ట్ చేయకూడదు. వాడు అప్పటి నుంచే ఆ వాటితో పెరిగితే ఎలాగా? రే నువ్వు చిన్నపిల్లాడిరా, నీకు అక్కర్లేదు, ఇలా ఉండకూడదని తెలుసుకో, అంతే తప్ప వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నువ్వు ద్వేషం పెంచుకో. ఇది తల్లిదండ్రులుగా మీరు చెప్పవలసింది, పెద్దవాళ్ళుగా మీరు చెప్పవలసింది. మీరే రాగద్వేషాలతో ఉండి ఎవరో అంతేరా అని మీరే చెప్తే ఇంకా వాడు ఎలా బాగుపడతాడండి? వాడిలో అవే పెరిగితే రేపొద్దున అవే చూపిస్తాడు మీ మీద. కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు, ఒక గృహంలో ఉండే పెద్దవాళ్ళ తల్లిదండ్రుల, బామ్మలు, అమ్మమ్మల, ఎవరైనా సరే మీరు రాగద్వేషాలు చూపించడానికే వీల్లేదు అసలు. మీరు చూపిస్తే వాళ్ళ మీద, వాళ్ళు మీ మీద ఎందుకు చూపించారండి? చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పే హక్కు ఏది మీకు? అసలు అర్హత ఎక్కడుంది? నన్ను అలా అనకూడదు, నేను పెద్దదాన్ని, నేను చెప్పినట్టు వినే హక్కు అంటే, నువ్వు పెద్దదాన్ని అయితే నేను చిన్నదాన్ని, నువ్వే చేస్తే నేను ఎందుకు చేయను? నేను డైలాగులు ఉంటాయి కదా, నేను నీ కొడుకునే, నేను నీ కూతురునే అని. ఎందుకండి? కాబట్టి ఎప్పుడు కూడా బాగా అంటే ఇంత బోధ వింటూ కూడా పిల్లల పట్ల ద్వేషాన్ని ఎప్పుడు చూపించకండి. మాటల్లో, చేతల్లో, మనసులో. మనసులో లేకపోతే ఎక్కడ రాదనుకోండి. పిల్లలకి ఎప్పుడు కూడా వారు అలా ఉన్నారమ్మా, అలాంటి భావనలతో ఉండకూడదు మనం. మీరు వాళ్ళని పెద్దవాళ్ళు, వాళ్ళని గౌరవించి తీరాలి. వాడు చెడ్డవాళ్ళైనంత మాత్రాన మీరు వారి పట్ల అలా ఉండరాదు అనే చెప్తారు. అది తల్లిదండ్రుల నుండి పెద్దవాళ్ళుగా మీ యొక్క ధర్మం. మీరే అలా ప్రవర్తన చేస్తూ అంతేరా, అలాగే ఉండి ఏం పర్వాలేదు, లేకపోతే ఇంకేమన్నా ఉందా, అలాంటివి చెప్పరాదండి. పిల్లల మనసులో ఎప్పుడు కూడా ధర్మాన్ని నింపాలి. దానివల్ల తర్వాత భవిష్యత్తులో మీదే బాగుంటుంది. ఇప్పటి నుంచి అన్ని నింపితే రేపు పొద్దున వాడు మీ మీదకే అంటాడు, ఇందులో ఏం సందేహం లేదు. అందువలన వాళ్ళు చక్కగా ఎదగాలి అంటే వారి మనసుల్లో ధర్మాన్ని, ప్రేమని నింపండి. కాబట్టి ఎలాంటి రాగద్వేషములు లేక ప్రసన్నమైన చిత్తం, అప్పుడు వాళ్ళు చక్కగా ఎదుగుతారు, ఆనందంగా ఎదుగుతారు. అలా వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు కూడా. లేనిపోని ఇవి లేకుండా ఉన్నాయి. కాబట్టి అమ్మ ముగ్ధ కేవలం అందమే కాదండి, రాగద్వేషంలో లేకపోవడం కూడా ముగ్ధ. ఇక్కడ చెప్పారు కదా, ముగ్ధ సుందర మూఢయో. మూఢత్వం వేరు, ముగ్ధ స్వరూపం వేరు. మూఢత్వం లేకపోతేనే కాదు. ఆనందంగా ప్రేమగా ఉన్నారనుకోండి, ఎవరైనా మీకు నమస్కరించటమా, మీతో ప్రేమగా మాట్లాడటమో చేస్తారు. లేకపోతే తప్పించుకుని తిరగరండి. ఇక్కడ అవతల వాడివే కాదు, నీలో ఉన్నా నువ్వు తప్పించుకు తిరుగుతావు. రకరకాలండి. జీవుడు అనేవాడు ఇదే విధంగా ఉంటాడా? క్షిప్ర ప్రసాదిని, క్షిప్ర ప్రసాదిని పరమేశ్వరి తన భక్తజనులై తనను స్తుతించి వారికి, పూజించి వారికి శీఘ్రముగా ప్రసన్నం. క్షిప్రము అంటే వెంటనే, ఉండరా నాకు కాస్త పనుంది అందు. వీడు అసలు మొన్నటి వరకు అసలు నన్ను పూజించలేదు, ఏంటి వీడిని రక్షించేది అందు. నీవు ఏరు భవాని త్వం దాసే. భవాని అనే పదంలో హా అని వీడు పలికే లోపల ఆవిడ వాడి యొక్క యోగక్షేమాన్ని చూస్తుంది. అమ్మా అని పిలవగానే తల్లి పరిగెత్తుకు రాదండి, మామూలు నిజమైన తల్లి అయితే.
అంటే ఈ స్వార్థాలు ఇవన్నీ లేనివాడు. పసితనంలో పరిగెత్తుగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కలికాలంలో అవి కూడా లేవనుకోండి, అది వేరే. కాబట్టి అమ్మ అని అంటే ఆ అమ్మని తలుచుకోగానే ఇక్కడ ఇంకా అసలైనది ఎలా ఉంటుందంటే, ఆ క్షణంలో అంటే మీకు ఒక ఆపద ఎదురైన క్షణంలో మీరు తలుచుకోకపోయినా ఎప్పుడో తలుచుకున్న ఒక పుణ్యం ఉంది కదా మీ దగ్గర, ఆవిడ రక్షిస్తుంది. మనకి ఏదున్నా లేకపోయినా దైవ అనుగ్రహము అంటే దైవ పుణ్యం. అనుగ్రహం అంటే మీరు వేరేగా భావించక్కర్లా. అంటే ఆ పుణ్యం అనే అర్థం ఏంటి? మంచి. దైవాన్ని స్తోత్రించడం కన్నా మంచి ఎక్కడి నుంచి వస్తుందండి వేరేగా? చెప్పుకున్నాగా, బయట బాహ్యమైన మీరు దానాలు చేయండి, ఏది చేయండి, అందులో ఏదో ఒక దోషం ఉండే ఉంటుంది, సందేహం లేదు. కేవలం శ్రద్ధాభక్తులతో కనుక ఆ నామస్మరణ చేస్తే ఏ దోషం. అంటే భవానిత్వం దాసే మై వితర దృష్టిం సకరు. ఎంత చక్కగా, ఎంత అనుగ్రహంతో చేస్తావమ్మా. అందుకని శీఘ్రముగా ప్రసన్నరాగదు. అంతేగాని మీ ఫ్లాష్ బ్యాక్ లో మీరు పాపము ఇంకోటి అనదు. నువ్వు మళ్ళీ పాపం చేస్తావో చేయలేదు ఆవిడకి తెలీదా? తెలుసు. నువ్వు మళ్ళీ పాపాలు చేస్తావన్నా, దోషాలు చేస్తున్నావన్నా రక్షించడం ఏం మానదు. కాబట్టి నేను చేస్తానండి అనకండి. శిశుపాలుడు కథలాగా చేసుకోకూడదు. ఆ పులి కథ ఉంది కదా, చిన్నప్పుడు తండ్రిని పరీక్షిద్దామనంటే ఆఖరికి ఏమైందండి? తండ్రి నమ్మకపోతే వాడి పరిస్థితి ఏమైంది? అలా చేసుకుంటాడు. నాకు తండ్రి కాబట్టి అది ఇదని వాడు రాలేదు. మీరు ముందర ఎంత భయంకరమైన వాళ్ళు అవుతారో అమ్మకి తెలిసినా మీకు అవకాశం ఇస్తుంది, బాగుపడడానికి అవకాశం ఇస్తుంది, రక్షిస్తూ ఉంటుంది, మంచి చెడులు తెలియ చెప్తూ ఉంటుంది. నువ్వు బుద్ధి తెచ్చుకుని కానీ మారితే ఇంకా నీలో దోషాలు లేవు. దోషాలు లేకపోతే అదే పరమ శ్రేయస్సు. కేవలం ఏదో ముక్తి వచ్చేస్తుంది అని అంటే అర్థం ఏంటండి? మీ రాజభోగాలన్నీ వదులుకోమనా, మీ డబ్బంతా రాసిచ్చేయమనా? ఇచ్చే బుద్ధి అందరికి ఉంటుందా ఉండదా అంటే అసలు దాని గురించి ఎందుకురా? ముందు నీ మనసుని పాదాల దగ్గర పెట్టు, అమ్మ పాదాల దగ్గర. తర్వాత ఏది నీది ఇక్కడ? దాని గురించిన ఆ భయం నశిస్తే గాని, అంటే నేను నశిస్తే తప్ప, ఆ భయం నశిస్తే తప్ప నీకు శరణాగతి అంటే ఆ రక్షణ ఎలా దొరుకుతుంది? అమ్మా అని తలంచి సంబోధించగానే ప్రసన్నురాలై వాంఛితార్థములను ప్రసాదిస్తుంది అమ్మా. అందుకని క్షిప్ర ప్రసాదిని. క్రమేణ లభ్యతే ఏషా ముక్తి ఆరాధన విజాహ. ఆరాధనాత్ ఉమేషస్య తస్మిత్ జనని జన్మని ఉచ్యత. ఇతర దేవతారాధన క్రమంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కానీ పరమేశ్వర ఆరాధన మాత్రము ఆ జన్మ ఎందే ఫలించును. అల్పభావోపి యో మత్య సో అపి జన్మత్రయా పరం. సామాన్య ఆరాధకులైనను 3 జన్మల తదుపరి గర్భవాస క్లేశమును అనుభవింపరు. ఎంత అనుగ్రహం చూపిస్తుంది చూడండి. సామాన్యంగా ఆరాధించిన అంటే అమ్మని 3 జన్మల తదుపరి గర్భవాస క్లేశాలు అంటే అర్థం ఇక్కడ 3 జన్మల్లోనూ వాడు కేవలం ఆరాధిస్తూ ఉంటారని కాదు. నువ్వు ఈ జన్మలో ఆరాధించావే అనుకుందాం నిష్కల్మషంగా, కానీ కొంత ఏదో కొన్ని దోషాలు ఉన్నాయి, కానీ అమ్మని ఆరాధించావు, ఆవిడ మళ్ళీ జన్మ ఉత్తమ జన్మ ఇచ్చింది, అందులో ఇంకొంచెం బాగుపడ్డావు. ఇక 3వ జన్మలో పూర్తిగా నీలో ఈ యొక్క దుష్ట భావం అనండి ఏదైనా సరే సర్వస్వ శరణాగతి పొందేటట్టు చేస్తుంది. కాబట్టి ఇక ఆ 3వ జన్మలో ఇక లేదు. ఏమంటే మాకు అంతే జరుగుతుంది. ఇక్కడ 3 జన్మలు అంటే 3 మానవ జన్మలు ఉంది. కాబట్టి 3 మానవ జన్మలు వచ్చే మధ్యలో ఎన్ని అనుభవించడం ఎందుకండి? తీరిగ్గా కూర్చుని హాయిగా
ఏ జన్మలో నువ్వు ఆరాధిస్తావో ఆ జన్మలోనే నేను అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు ఆవిడ లక్షణాలు ఆవిడ ఎలా ఉండమంటుందో అలా ఉండేస్తే ఇంకా జన్మలో లేవు కదా. అనవసరమైన జన్మలు ఎందుకంటే పొందడం తీరిగ్గా కూర్చుని అవేమన్నా ఆనందదాయక అలా. అందువలన 3 జన్మల్లో అంటే అర్థం అది. తదుపరి గర్భవాసం ఉండదు. ఆ మధ్య జన్మలు ఏమిటో మీకు తెలియదు. 3 మానవ జన్మలను కాబట్టి అవి వరుసగా ఉంటాయని ఇక్కడ చెప్పబడలేదు. ఆవిడ అలా చెప్పదు కూడా, అసత్యం చెప్పదు ఆవిడ. ఆవిడ ఏది చెప్పినా అది అన్యథా సంప్రదాయేన జపహోమార్చనాదికం కృతం జన్మాంతరే సమ్యక్ సంప్రదాయాయ కల్ప్యత. ఇవన్నీ నిష్ఠగా చేస్తే ఆవిడని ఆరాధించటం, ఆ శరణాగతి పొందటం చేసినను మరుజన్మ యందు ఆవిడ ముక్తిని తప్పక ప్రసాదిస్తారు. మరుజన్మ యందు అన్నారు. మరలా మానవ జన్మ, ఇక్కడ ఎక్కడా కూడా మీరు మానవ జన్మ గురించి మర్చిపోరాలి. మరుజన్మ అనంగానే మళ్ళీ మానవ జన్మే వస్తుందని మీరు భావించరాదు. ఎందుకంటే ఇక్కడ బాహ్య ప్రపంచంలో మీరు ఎన్ని గ్రాంటెడ్ గా తీసుకున్నా, మీ వ్యవహారాలు మార్చుకోకుండా ప్రతిదీ గ్రాంటెడ్ గా తీసుకున్నా, ఆవిడ గ్రాంటెడ్ గా మరుజన్మ మానవ జన్మ అని చెప్పలేదు, చెప్పదు. అది మీరు గ్రాంటెడ్ గా తీసుకోలేరు. దట్ నేను మళ్ళీ మనిషిగానే పుడతాను, డెఫినెట్ గా అప్పుడు సాధన చేసేసి పొందేస్తాను, ఈ జన్మలో ఇలా కానిచ్చేస్తాను అని నువ్వు అనుకోవడానికి లేదు. ఆవిడ నీకు గ్రాంట్ చేయలే, ఒరే నువ్వు ఇన్ని పుణ్యాలు చేస్తే నీకు మానవ జన్మ అని చెప్పలేదు ఆవిడ. అందుకే ఎక్కడా కూడా అద్వైతంలో మరుజన్మ అని మిమ్మల్ని ప్రోత్సహించారే తప్ప, అంటే మిమ్మల్ని ఒరే ఇలా కానీ మళ్ళీ సుస్పష్టంగా నువ్వు ఈ దోషాలు చేస్తే ఈ జన్మలు వస్తాయిరా, ఇలాంటివి చెయ్యకు అని కూడా చెప్పబడు. అది మరి కండిషన్ సప్లై అని రాయడండి వాడు. మీరు ఏది చేస్తున్నా సరే, మందులు కొన్నారనుకోండి సైడ్ ఎఫెక్ట్స్, డాక్టర్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్తారండి. డాక్టర్లు ఫీల్ అవుతాడు. చిన్న చిన్నవి చెప్తారు, కొంచెం ఏదో డిజార్డర్ ఉంటుంది భయపడకండి అని చెప్తారు. కానీ మిగతా ఇక గూగుల్ చూసాడు అనుకోండి, వీడు మాత్ర వేసుకున్న కాడి నుంచి వాడికి అన్ని నొప్పులే కనపడతాయి. అలాగే అమ్మ మిమ్మల్ని ఏం భయపడదు, ఈ జన్మ వస్తుందని ముందే చెప్పలేదు, కాకపోతే తెలియ చెప్పింది, ఒరే ఇగో దోషాలు ఇలా ఉంటే కనుక ఇలా వస్తాయి, అందుకని ఆ జన్మల్లో మీకు మీ దోషాలు అన్ని తెలియబడతాయిరా, ఎందుకు అలాంటి జన్మలు, అప్పుడు ఏడిస్తే ఏం లాభమండి, అక్కడ మరణించే వరకు మీకు అందులోంచి విముక్తి రాదు, మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ ఎత్తాలి. అందుకని 86 లక్షల జీవరాశులు అన్నారు. మరి 86 లక్షల్లో అసలు పోనీ ఒక 4 అయినా సరే అనుభవించాల్సిందేగా, పోనీ మినిమంలో మినిమం వేసుకున్నా పోనీ, ఎందుకు వచ్చిన గోల. ఇప్పుడు ఈ మానవ జన్మలో తెలిసింది, తెలిసిన తర్వాత కూడా ఈ తాపత్రయాలు బాహ్య ప్రపంచం తాపత్రయం, ఒరే కొన్ని రోజులు కాదురా కొన్ని గంటలు వాటిని వదిలేసి నన్ను శరణాగతి పొందు, నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను, ఆనందమయం చేస్తాను. నాకు భయం అంటే అసలు ఆ కొన్ని గంటలు కూడా మానేయాలంటే చాలా కష్టం అసలు. ఎందుకంటే కొంత చేసినా సరే ఈ పాటికి బ్రహ్మాండంగా బ్రహ్మానందాన్ని పొందరు. కాబట్టి ఇతర దేవతారాధన, ఎందుకంటే దేవతలందరూ ఈ వీళ్ళలోంచి వచ్చారు కాబట్టి ఆ క్రమంగా వస్తూ ఉంటుంది. అసలు మూలం తెలియాలి కాబట్టి ఇప్పుడు మీకు తెలిసిపోయింది, మూలం ఏమిటో తెలిసింది. తెలిసిన తర్వాత ఇంకా ఎందుకండి ఈ గోలంతా. కాబట్టి ఎవరైతే నియతంగా ఇష్టపూర్వకంగా చేస్తారో మరుజన్మ ఎందు ముక్తిని పొందుతారు అన్నారు. అసలు మరుజన్మకి ఎందుకండి, అసలు ఇంత సులభమైన సాధన చేసే శక్తి పరిసరాలు అన్ని ఇచ్చింది ఆవిడ. ఆవిడ ఏదన్నా ఇవ్వలేదో ఇందులో అన్ని ఇచ్చింది. ఆచరణ యోగ్యమైన జీవితాన్ని ఇచ్చి ఇంత బ్రహ్మాండంగా బోధ వింటారు, అన్ని ఉన్నాయండి. అయినా సరే చూడండి ఎన్ని దోషాలు. దోషాలు నశించట్లేదు, కపటత్వం నశించటం లేదు. ఇవి కూడా ఎవరి దగ్గర చేయకూడదు, వేరే వాళ్ళ దగ్గర చేయమని కాదు, ఎవరి దగ్గర నువ్వు చేయకుండా ఉంటావో
అప్పుడు నువ్వు అంటే ఎవరి పట్ల కూడా చేయకుండా ఉండే శక్తిని నీకు ఇస్తుంది ఇందాక ఆ పిల్లాడు. గురువుల పట్ల, నిన్ను ఉద్ధరించే గురువుల పట్ల, నువ్వు ఆరాధించే దైవం పట్ల ముందర ఆ సిన్సియారిటీ మెయింటైన్ చేయి. ఎందుకంటే వారి పట్ల అబ్బాయి వాళ్ళ పట్ల మాకు ఎందుకు ద్వేషం ఉంటుందండి అంటే ద్వేషం అంటే ఇదే అని మీకు ఏమన్నా డెఫినేషన్ ఉందండి? లేదు. లోభత్వానికి డెఫినేషన్ ఉందా? కపటత్వానికి డెఫినేషన్ ఉందా? రకరకాల కపటత్వాలు, నెగిటివ్ అనేకం కదండి. అందుకని అనేకమైన కారణాలు, అనేకమైన ఇవి ఉంటాయి. అబద్ధం, దైవానికి గురువుకి అబద్ధం చెప్తే తెలియదండి అని తెలియదండి. మీకు ఇష్టమైనప్పుడేమో అన్ని తెలుస్తాయంటారు. మరి అన్ని తెలుస్తాయని ఎలా అబద్ధం ఆడతారండి? ఎలా మోసం చేస్తారండి? మీరే కదా అంటారు అన్ని తెలుస్తాయని. మీకు తెలియంది ఏంటి అంటారు. భగవంతుడికి తెలియంది ఏమీ లేదు అన్న సంగతి మీకు బాగా తెలుసు. అయినా చూడండి, కాబట్టి ఆవిడ క్షిప్ర ప్రసాదిని అంటే మీలో ఈ లక్షణాలు లేకపోతే క్షిప్ర ప్రసాదిని మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఇహం పరం, పరమేమో ముక్తి, ఇహము అంటే ఇప్పుడు అనుభవించేసి డెఫినెట్ గా చేస్తుంది ఆవిడ. ఏమి ఆవిడకి ఇది లేదు. నువ్వు పరమ దుర్మార్గుడమైనా అని ఎన్నోసార్లు చెప్పు, ఆవిడ అవన్నీ కౌంట్ చేయదు. ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏం ప్రయత్నం చేస్తున్నావు? మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా లేక దేనికి ప్రయత్నం చేస్తున్నావు? దేని దారి దానిదేనా? ఇవి ఆవిడ చూస్తుంది. కాబట్టి ఇష్టంగా ఎప్పుడైతే ఆ అమ్మని పట్టుకుంటారో అప్పుడు ఏం చేస్తుందో రేపు చూసుకుందాం. ఎందుకంటే ముందు మీకు ఇది తెలియాలి కదా పాపం. ఇది ఆచరణలో పెట్టాలన్న ఇష్టం కదా. దృఢత్వాలు ఇవన్నీ ఇష్టం కలిగితేనే వస్తాయండి. ఇష్టం లేనిది ఏది కలగదు. ఇష్టం ఉన్నప్పుడే ఏదైనా. మీలో కలగలేదు అనడానికి కారణం కూడా అదే. బాహ్యానికి అన్ని కారణాలు కేవలం మీ ఇష్టాలు. మీరు ఇష్టము అంటే ఏదైనా సరే, ఇష్టం లేదు అంటే అదే ఏం చేయలేదు. కాబట్టి ఆ ఇష్టం మీరు ఏర్పరచుకోవాలి. ఇష్టం ఎక్కడి నుంచో రాలేదు, మీలోదే. అమ్మ బాహ్యంలో అన్ని సమకూర్చిందండి. మీరు ఒక ఇష్టాన్ని మీ అంతటా మీరు ఏర్పరచుకోవాలి. ఆ ఇష్టాన్ని ఏర్పరచుకుంటే మిగతాదంతా ఆవిడ చూస్తుంది. చూడండి, ఒక్కటి మీలో రావాలి, ఆ ఇష్టం రావాలి. ఆ ఇష్టం వస్తే ఇక అసలు గొడవే లేదు. మరి ఆ మాత్రం కూడా కష్టపడను అంటే ఎలా కుదురుతుంది? అంటే ఇష్టాన్ని ఏర్పరచుకోకపోతే క్షిప్ర ప్రసాదిని, ఈ జీవితం ఆనందంగా ఉండడానికే కదండి. మీ సంపాదనలో మీ లగ్జరీసో ఇంకోటో ఇంకోటో ఈ తాపత్రయాలు, అబద్ధాలు ఆడటం, కపటత్వం, ఇంకో అన్ని ఎందుకు చేస్తున్నారండి? ఆనందంగా ఉండడం. మరి ఆనందాన్ని ఇస్తున్నాయా? ఇవి చేసినప్పుడు మీకు భయం కలగటం లేదు? కలుగుతుంది. ఆనందం ఎక్కడ ఉంటుందండి? ఓ మూల భయమే ఉంది. మొత్తం ఒక మూల ఉన్నా సరే ఆనందం పూర్తిగా ఉంటుందా? కాబట్టి చక్కగా అమ్మ క్షిప్ర ప్రసాదిని, పుట్టగలేని ఆవిడని ప్రార్థన చేస్తే ఆవిడ మీకు ఏమిస్తుందో మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. కాబట్టి చక్కగా కార్యకారణ నిర్ముక్తలాగా మీరు కూడా అనవసరంగా ఏవేవో భావించకండి. అవతల వారిని బట్టి మీ యొక్క బుద్ధులు మార్చుకోకండి. బోధ వింటున్నారు కాబట్టి అని కాకుండా మీ యొక్క ఉన్నతి, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. కాబట్టి ఆ ఉద్ధరణ ఇంకో జన్మ వరకు ఎందుకంటే పోస్ట్ పోన్. ఉద్ధరణ పొందితే అన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండొచ్చు కదా. ఒక జనక మహారాజు, ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుడు తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆనందంగా రాజ్యం చేశాక ముక్తి పొందాకే. ఆయన చరమాంకంలో వచ్చి బోధ చేయలేదు. ప్రహ్లాదుడు అంత సరిగ్గా ఉన్నప్పుడే వచ్చి బోధ చేసి వెళ్ళిపోయాడు. అంతే, తలుపులు మూసుకుని
ఆ యొక్క శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసేశాడు. రమణ మహర్షి 15 ఏళ్లకే చేశాడు. వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి ఆ లోపల కూర్చుని ఆయన ధ్యానం చేసి అసలైంది పొంది తర్వాత బయటకు వచ్చాడు. ఆయన జీవితాన్ని అలా ఇచ్చేశారు కాబట్టి ఆయన అలా ఉన్నారు. పెరియవారైన ఆయన సకల శాస్త్రాలు పీఠాధిపతి కాబట్టి ఆ ధర్మాన్ని అనుసరించి గురువులతో చెప్పించుకున్నారు. చెప్పుకున్నాం కదా. ముందు గురువులు కాబట్టి ఆయన నమస్కరించేవారు. ఆ తర్వాత ఈయన పీఠం మీద కూర్చోగానే వారు వచ్చి ఈయనకి నమస్కరించారు. అది అసలు ఎక్కడ ఎవరు దోషం చేయలేదు. అయితే ఒక పీఠాధిపతికి అమ్మ ఎన్నుకున్న వాళ్ళకి ఏమిటంటే బోధించాలి. కానీ పీఠం యొక్క ఒక ధర్మం ఉన్నది. అతనికి శాస్త్రాలు తెలియాలి. అది కేవలం బాహ్య ఎలా అయితే కృష్ణ పరమాత్మ గురువు దగ్గరికి వెళ్ళాడో ప్రోటోకాల్ ని అనుసరించి అది. కాబట్టి అందరూ కూడా చక్కగా ఆనందమయ జీవితాన్ని ఎన్నుకోండి. మరు జన్మ గురించి ఆలోచించకండి. హాయిగా ఈ జన్మలోనే ఆ అమ్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఆ ముక్తిని పొందండి. శుభం భూయాలి.